ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 17వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శనివారం. తిథి అష్టమి. మధ్యాహ్నం 1:19 వరకు. నక్షత్రం కృతిక. మధ్యాహ్నం 1:39 వరకు. అమృత కాలం ఉదయం 11:19 నుంచి 12:52 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 5:29. దుర్ముహూర్తం ఉదయం 6:34 నుంచి 8:10 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:39. సూర్యాస్తమయం సాయంత్రం 6:15. ఈరోజు విశేషం భీష్మాష్టమి. మాఘ శుద్ధ అష్టమిని భీష్మాష్టమి అంటారు. ఈ రోజునే భీష్మ పితామహుడు మోక్ష ప్రాప్తిని పొందిన పర్వదినమని పురోహితులు చెబుతుంటారు. భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. 46 రోజుల పాటు అంపశయ్య మీద ఉన్న కురువృద్ధుడు ఈ రోజున తన ఇష్ట ప్రకారం ప్రాణాలను వదిలాడు. సాధారణంగా తండ్రి బ్రతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కారు. కానీ భీష్మ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించరు. అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడికి ఉంది. అలాంటి మహిమాన్వితమైన రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజామందిరం ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాలను ముగ్గులతో అలంకరించుకోవాలి. తలంటు స్నానం చేసి తెలుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళాలు, జాజిమాలతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చ పండ్లు సిద్ధం చేసుకోవాలి. ముందుగా విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి పూజ చేసుకోవడం మంచిది. పూజానంతరం ఆవు నేతితో పంచహారతి ఇవ్వాలి. దీపారాధనకు తామర వత్తులు వాడాలి. ఇంకా దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహ్మోత్సవ దర్శనం, లక్ష్మీ తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆ రోజున విష్ణు సహస్రనామ స్తోత్రం, విష్ణు పురాణం, సత్యనారాయణ వ్రత పుస్తకాలను సన్నిహితులకు తాంబూలంతో ఇవ్వాలని పురోహితులు చెబుతున్నారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు ఎంతో పట్టుదలతో పూర్తి చేసుకుంటారు. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తు ఆభరణాలు సేకరిస్తారు. కార్యాలు సిద్ధిస్తాయి. అవసరాలకు సహాయం అందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. నమ్మకంతో ముందుకు సాగండి. లక్ష్యాన్ని చేరుతారు. సామరస్యంతో మెలగండి. మనోభీష్టం నెరవేరుతుంది. ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. ఇంట బయట గౌరవ మర్యాదలు లభిస్తాయి. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. వ్యాపారం మూలకంగా ధనలాభం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికి హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. అనుకోని ధనలాభం పొందుతారు. అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొత్త పనులను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు అవసరం. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. సూర్య ధ్యానం వల్ల శక్తి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు చేకూరుతాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంది. అన్ని కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. దైవ బలం సంపూర్ణంగా ఉంటుంది. ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తి చేయగలరు. ఇబ్బందులు తొలగుతాయి. గృహంలో శాంతి చేకూరుతుంది. ధనయోగం ఉంది. వ్యయం పెరుగుతుంది. శుభవార్తను వింటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. తలచిన పనులు తేలిగ్గా పూర్తవుతాయి. అతి ఔదార్యం వల్ల డబ్బు నష్టపోతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి.
బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. సమీప బంధువుల్లో ఒకరి వలన అనవసరపు అపవాదు మోయవలసి వస్తుంది. వృత్తి నిపుణులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. నమ్మిన మిత్రుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. యత్న కార్యసిద్ధి ఫలిస్తుంది. పరిచయాలు విస్తృతమవుతాయి. బాకీలు వసూలవుతాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చేపట్టిన పనులు విజయం కావు. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. బంధుమిత్రులను కలుస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రతి పని ఆలోచించి చేయండి. సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడాలి. నిర్ణయాల్లో స్పష్టత అవసరం. ప్రణాళికతో ముందుకు సాగాలి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యయం పెరుగుతుంది. ఆర్థిక సమస్య ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి మాటలను పట్టించుకోవద్దు. ఒక శుభవార్తను వింటారు. చక్కటి విజయం లభిస్తుంది. మంచికి పోతే చెడు ఎదురైనట్లుగా ఉంటుంది. ఇతరులకు మీరు చేసే సహాయం కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. క్లిష్టమైన సమస్యలు పరిష్కారమవుతాయి. శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి ధనలబ్ధి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. అనవసరపు ప్రయాణాలు చేస్తారు. ఆకస్మిక ఖర్చులు ఎక్కువవుతాయి. బంధుమిత్రులతో వివాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది. గణపతి ధ్యానం చేయాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అంతా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది కానీ కొన్ని అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. విజయాలు సాధించడానికి ఇది అనుకూలమైన సమయం. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే గొప్ప వ్యక్తులవుతారు. అదృష్టం పడుతుంది. భూ, గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా అత్యుత్తమ ఫలాలు ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులకు శుభం జరుగుతుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. పని ఒత్తిడి, శ్రమ తప్పవు. ఉద్యోగంలో సహచరులతో సమస్యలు తలెత్తుతాయి. అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పాత బాకీలు వసూలవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని విషయాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. అదృష్టవంతులవుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. ప్రయత్నాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. దేనికోసం ఆలోచిస్తున్నారో అది దక్కుతుంది. మేలు చేసేవారు ఉంటారు. తోటివారి సలహా పనిచేస్తుంది. విజయం వరిస్తుంది. ధనలాభం ఉంది. అపార్థాలు తొలగుతాయి. భూలాభం, అధికార ప్రాప్తి ఉన్నాయి. పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఇల్లు కానీ స్థలం కానీ కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.
డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందంజ వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. లక్ష్మి ఆరాధన సంపదనిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇంట బయట ఆదరణ, గుర్తింపు లభిస్తుంది. చంచల స్వభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అంతర్మదనానికి గురయ్యే సంఘటనలు ఉంటాయి. అనుకున్నదే జరుగుతుంది. కాబట్టి మంచినే ఆలోచించండి. సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కొద్దిగా సహనంతో ఉండాలి. అనుకోకుండా కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. విద్యార్థులకు పర్వాలేదు. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విద్యావకాశాలు లభిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. వస్త్ర లాభాలు పొందుతారు. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. జాగ్రత్తగా అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. శివారాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు రాశివారు తమ మాట తీరుతో సమాజంలో విశేష గౌరవం పొందుతారు. ఈరోజు యత్నకార్య సిద్ధి ఫలిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం దక్కుతుంది. గృహ యోగాలు కలుగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రతి విషయానికి ఎక్కువగా శ్రమిస్తారు. బంధుమిత్రులు, స్నేహితులతో విభేదాలు ఏర్పడతాయి. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీకు కొత్త ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం లభిస్తుంది. స్నేహితులతో కలిసి తీర్థయాత్రలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామి మద్దతు అవసరం. విద్యార్థులు విద్యారంగంలో విజయం సాధిస్తారు. అవివాహితులకు ఈరోజు మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. శుభకాలం నడుస్తోంది. ఏ పని చేసినా విజయమే కలుగుతుంది. ప్రశాంతమైన మనసుతో నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. శ్రమ ఫలిస్తుంది. ముఖ్య వ్యక్తుల సూచనలతో ఆపదలు తొలగుతాయి. గుర్తింపు లభిస్తుంది. అధికారుల సహకారం అందుతుంది. పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారు. గొప్ప వ్యక్తుల వల్ల మేలు జరుగుతుంది. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు, వివాదాలకు దూరంగా ఉండండి. వృత్తి, ఉద్యోగాల్లో అభద్రతా భావం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాట్లకు దూరంగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధ సేవ తప్పదు. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఇష్టదేవతారాధన శుభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఏదైనా ముఖ్యమైన సమస్య గురించి కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతారు. ఈరోజు మతపరమైన పనులతో మీ మనసు సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు సీనియర్ల సహకారంతో మీ పనులన్నీ పూర్తవుతాయి. ఆత్మబలం రక్షిస్తుంది. కార్యాలు సిద్ధిస్తాయి. అధికారుల వల్ల శ్రమ పెరుగుతుంది. పనుల్లో ఆలస్యం జరుగుతుంది. మొహమాటం కారణంగా ధన వ్యయం అవుతుంది. సమిష్టిగా తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. పనుల్లో తొందర పనికిరాదు. మేలు జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. డబ్బు జాగ్రత్త. ఈరోజు కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పనులు విజయవంతంగా సాగుతాయి. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. అనారోగ్య సమస్యలు తీరుతాయి.
స్థానచలన సూచనలు ఉంటాయి. కొత్త వారిని కలుస్తారు. విష్ణు ధ్యానం శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. తిరుగులేని విజయం ఒకటి ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఈరోజు బంధువులతో ఎలాంటి డబ్బు లావాదేవీలు చేయకుండా ఉండాలి. మరోవైపు ఈరోజు కోర్టు కేసులు నడుస్తుంటే మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈరోజు మీ కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మోసం చేసేవారు ఉంటారు. ఏ పనైనా కుటుంబ సభ్యులతో చెప్పిన తర్వాతే చేయండి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విందులు వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు సానుకూల పడుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో పురోగతి లభిస్తుంది. మహాలక్ష్మి ధ్యానం వల్ల ధనయోగం పడుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి శీఘ్ర కార్యసిద్ధి. సంపదలు కలుగుతాయి. ప్రయత్నపూర్వక విజయం ఉంది. లాభాలు పెరుగుతాయి. సుఖశాంతులు ఉన్నాయి. చేస్తున్న ప్రయత్నం ఓ కొలిక్కి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నాల్లోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనంగా ఉండడం అన్ని విధాల మేలు. అనుకూల ఫలితాలు రావడంతో సంతోషంగా ఉంటారు. మీ వ్యాపారం ఊపందుకుంటుంది. మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు సిద్ధపడితే విజయం సాధిస్తారు. అదృష్టం వరిస్తుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. హామీలు ఉండవద్దు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని వివాదాలు తీరుతాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం కోసం సూర్య ధ్యానం చేయండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు పనులు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక అంశాలు బాగున్నాయి. పనిలో శ్రద్ధ పెంచాలి. విజయ అవకాశాలు పెరుగుతాయి. తగినంత గుర్తింపు ప్రతిఫలం లభిస్తాయి. అంచెలంచెలుగా ఎదుగుతారు. ఉద్యోగంలో శ్రమ పెరిగినా ప్రతిభను పెద్దలు గుర్తిస్తారు. మిత్రుల సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి. దగ్గర వారితో విభేదించకండి. సొంత నిర్ణయం కలిసి వస్తుంది. ఈరోజు ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని అడ్డంకులు ఎదురుకావచ్చు. కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మితిమీరిన ఔదార్యంతో కొందరికి సహాయం చేస్తారు. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. అనవసరపు విషయాలు తలదూర్చడం వలన వస్తువులు కానీ డబ్బు కానీ నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. శుభవార్తలు వింటారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ధనలాభ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఊహలు నిజమవుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబం విషయంలో మానసిక ఆందోళన తీరుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు మంచి ప్రయోజనాలు పొందుతారు. గొప్ప యోగం నడుస్తోంది. అన్ని విధాల విజయమే సంప్రాప్తిస్తుంది. ధనధాన్య లాభాలు ఉంటాయి. స్వల్ప ప్రయత్నంతోనే అధిక ఫలితాలు వస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభయోగాలు ఉంటాయి. ఈరోజు కుటుంబ జీవితంలో గౌరవం పెరుగుతుంది. మీరు మతపరమైన పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో పార్టీ చేసుకునే మూడ్లో కనిపిస్తారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకునే సమయం.
నూతన కార్యాలను ప్రారంభించడానికి ఇది అనువైన కాలం. శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు కొంటారు. వెనుకటి బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల వల్ల ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. మ్యాథ్స్, ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు బాగుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆత్మీయులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. అనుకోని చిక్కుల్లో చిక్కుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.